హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలి. హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని నియమించాలి. హాస్పిటల్ కార్మికులకు సంబంధించిన వేతనాలు పెంచాలి. హాస్పిటల్ కార్మికుల వేతనాలు పెంచాలి. హాస్పిటల్ కార్మికులకు పనిభారం తగ్గించాలి. హాస్పిటల్ కార్మికుల సిబ్బందిని పెంచి పనిభారం తగ్గించాలి. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్ సిఐటియు. జిందాబాద్. సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి శానిటేషన్, పేషెంట్ గార్డ్, సెక్యూరిటీ గార్డు సిబ్బంది సమస్యలను పరిష్కరించాలని, హాస్పిటల్లో పడకలకు అనుగుణంగా సిబ్బందిని వెంటనే నియమించి కార్మికులకు పనిభారం తగ్గించాలని, అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలని, కార్మికులకు సంబంధించినటువంటి పిఎఫ్, ఈఎస్ఐ తదితర సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు సిఐటియు హాస్పిటల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి సమస్యలపైన వినతి పత్రాన్ని అందించడం జరిగింది. మరి సిరిసిల్ల జిల్లా ఆసుపత్రిలో దాదాపు 330 పడకలకు వైద్య సేవలు అందించడం జరుగుతూ ఉంది. మరి అందులో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంబంధించి చూసుకున్నట్లయితే సగం మంది కేవలము 140 మంది కార్మికులు పనిచేయాల్సిన చోట 70 మంది కార్మికులతోనే మరి పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనివలన కార్మికులకు విపరీతంగా పనిభారం పెరుగుతున్నటువంటి పరిస్థితుల్లో మరి గత 4 నెలల క్రితమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు కావచ్చు, జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము సిబ్బందిని నియమించి పనిభారం తగ్గించాలని, కార్మికులను పనిభారం తగ్గించాలని చెప్పిన సందర్భంలో తొందరలోనే చేస్తామని చెప్పారు. ఇప్పటికీ 4 నెలలు అవుతున్నా కూడా మరి ఆ విషయాన్ని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సిబ్బందిని నియమించి కార్మికులకు పనిభారం తగ్గించాలని, అదేవిధంగా ఇప్పటికే అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి వీరికి మరి వేతనాలు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ప్రభుత్వం కూడా వీరి పట్ల నిర్లక్ష్యంగా ఉంది. కాబట్టి కనీస వేతనాలు అమలు చేయాలి. పిఎఫ్, ఈఎస్ఐ, అదేవిధంగా ఐడెంటిటీ కార్డులు ఇవ్వాలి. అదేవిధంగా వీరికి సంబంధించినటువంటి రక్షణ, మౌలిక సదుపాయాలు కావచ్చు, అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే కనుక రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేయడం జరుగుతుంది.